నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈ రోజు సరదాగా ఒక టాపిక్ మీకు తీసుకొస్తున్నాను. మీ కొడుకు, కూతురు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు 18 ఏళ్ళు నిండేటప్పటికి వాళ్ళ స్టేటస్ ఏ విధంగా మారుతుంది? వాళ్ళ తండ్రిలాగే వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడే ఉండడానికి కుదురుతుందా, లేకపోతే వాళ్ళ తల్లిలాగే అక్కడ ఉండడానికి కుదురుతుందా? వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? చట్టం ఏం చెప్తుంది? ఇది అమెరికాతో పాటు ఇతర అన్ని కంట్రీస్ గురించి కూడా, అరబ్ కంట్రీస్ తో సహా అన్నిటికీ చర్చిస్తున్నాను. అట్లాగే ఫారినర్స్ ఎవరన్నా ఇండియాలో ఉంటే వాళ్ళకి ఏ విధంగా చట్టాలు మారతాయి అనేది కూడా మీకు వివరంగా చెప్తున్నాను. ఇదంతా సరదాగా చెప్పుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి వీడియోలోనూ కూడా ప్రాబ్లం ఏదన్నా థంబ్నెయిల్ లో కనబడినా లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఖచ్చితంగా చెందుతున్నాను. ప్రతిదీ కూడా మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి, చేయడానికి. గతంలో లాగా కాదు, ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్లే థంబ్నెయిల్ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నా సరే లోపల మాత్రం చక్కటి వివరణతోటి మీకు సొల్యూషన్ ఇస్తున్నాను, మీరు గమనించండి. ఇది మాత్రం సరదా వీడియోగా మనకు తెలియని కొన్ని చట్టాల గురించి తెలుసుకుందాం. మనకు తెలియని కొన్ని నియమాల గురించి, విదేశాల్లో పిల్లలు అక్కడే కొనసాగాలంటే వాళ్ళు ఏ విధంగా డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనం అమెరికాలో వచ్చేటప్పటికి 21 ఏళ్ళు నిండేటప్పటికి తండ్రి మీద H4 డిపెండెంట్ గా ఉన్నతను ఇంకా అదే విధంగా కొనసాగడం కుదరదు. కానీ వాళ్ళకి CSPA చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో తల్లిదండ్రులకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులకి స్పెషల్ గా ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా F1 స్టూడెంట్ వీసాకి మారాలి. దాన్నే డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు, రాజకీయ పదం. ఇది అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకి తెలుసు. నేను అక్కడ ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఇది చెప్పట్లేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళ చుట్టాలకి, బంధువులకి, మన సామాన్య భారతీయ ప్రజలకి, తెలుగు వాళ్ళ కోసం మీరు చెప్తున్నాను. అట్లా వాళ్ళ స్టేటస్ వాళ్ళు మార్చుకోవాలి, చేయాలి. లేకపోతే కనుక స్టేటస్ F1 కిందకి మార్చుకోకపోతే వాళ్ళ చట్టబద్ధ స్టేటస్ అనేది వాళ్ళు కోల్పోతారు. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలోకి వెళ్ళటం చాలా ప్రాబ్లమ్స్ అవి ఉంటూ ఉంటాయి. అదే యూకేలోకి వచ్చేటప్పటికి 18 ఏళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటుంది. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కూడా డిపెండెంట్స్ కింద ఉండరు. వాళ్ళని అడల్ట్స్ కింద పరిగణిస్తారు. అయినా వాళ్ళు తల్లిదండ్రులతో ఉండాలి, చేయాలి అంటే కనుక వాళ్ళు తల్లిదండ్రులతో పాటు ఉంటున్నట్టుగా రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్, హోమ్ అడ్రస్ ప్రూఫ్, అంతేకాకుండా వాళ్ళు బయట వేరే హాస్టల్లో ఎక్కడన్నా ఉన్నట్లయితే హోమ్ సెక్యూరిటీ వాళ్ళు డిపెండెంట్స్ కాదు, వాళ్ళు ఇండిపెండెన్స్ అని చెప్పి భావించే అవకాశం ఉంది. వాళ్ళని మేజర్ గా భావించి తల్లిదండ్రులతో పాటు ఉండే వాళ్ళ స్టేటస్ ని మారుస్తారు. వాళ్ళ వీసా రెన్యువల్ కి దానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. రెండోది, వాళ్ళు సొంతంగా ఏదన్నా డబ్బులు సంపాదించినా, ఉద్యోగం చేసినా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడట్లేదు అనే విధంగా వాళ్ళు భావిస్తారు, చేస్తారు. అప్పుడు వాళ్ళ వీసా స్టేటస్ మారుతుంది, చెందుతుంది. అంటే వాళ్ళు చదువుకున్నంత సేపు, తల్లిదండ్రులతో ఉన్నంత సేపు కూడా ఇబ్బంది ఏం లేదు యూకేలో. అదే కెనడా, ఆస్ట్రేలియాలోకి వచ్చేటప్పటికి 22 ఏళ్లుగా ఉంటుంది ఈ పరిమితి. 22 ఏళ్ళు వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయినట్టే వాళ్ళు భావిస్తారు, చేస్తారు. కెనడా విషయంలోకి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు కెనడా వెళ్తున్నారు, చేస్తున్నారు. మీరు ఆ పిఆర్ అప్లికేషన్ పెట్టుకునేటప్పటికి మీ అబ్బాయికి ఎంత వయసు ఉంటుందో అంత వయసునే వాళ్ళు లాక్ ఇన్ పీరియడ్ గా తీసుకుంటారు. అంటే సుమారుగా మీరు పిఆర్ పెట్టేటప్పుడు 21 ఏళ్ళు ఉన్నాయనుకోండి, అతనికి లేకపోతే 19 ఏళ్ళు ఉన్నాయనుకోండి, మీకు ఆ వీసా వచ్చేటప్పటికి, చేసేటప్పటికి మీ అబ్బాయికి 23 ఏళ్ళు, 24 ఏళ్ళు అయినా సరే అది 21 ఏళ్ళ 19 ఏళ్ళు బాబు లాగే కన్సిడర్ చేసి మిమ్మల్ని విదేశాల్లోకి రాణిస్తారు. వాళ్ళ స్టేటస్ అదే విధంగా కొనసాగిస్తారు. అదే ఆస్ట్రేలియాలో వచ్చేటప్పటికి చాలా కఠినంగా ఉంటుంది. 22 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరిని కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యారని చెప్పి భావించరు. వాళ్ళు ప్రత్యేకంగా కూడా వీసా స్టేటస్ అది తీసుకోవాలి. ముఖ్యంగా యుఎస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందంటే, గ్రీన్ కార్డ్ రావడానికి వాళ్ళకి 100-150 ఏళ్ళు పట్టడం చేయటం తోటి వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటే ఉంటూ ఉంటారు. వాళ్ళ గ్రీన్ కార్డ్ రాకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదనేది ఎదురవుతూ ఉంటారు. ఏజ్ అవుట్ క్రైసిస్ అంటారు 21 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి. అదే ఇప్పుడు మనం అరబ్ కంట్రీస్ లో చూస్తే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వయసు అయితే వాళ్ళకి ప్రస్తావించారు. కానీ ఇక్కడ ఆడవాళ్ళు వర్సెస్ మగవాళ్ళు అనేది అరబ్ కంట్రీస్ లో ఉంటుంది. ఆడవాళ్ళు అయితే, అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి అయ్యే వరకు కూడా తల్లిదండ్రులతోనే ఉండొచ్చు, చెయ్యొచ్చు. వాళ్ళకి ఎటువంటి వీసా ప్రాబ్లము లేదు. కానీ పెళ్లి అయిన తర్వాత భర్త వీసా స్టేటస్ లోకి వారు మారాలి. అట్లాగే గోల్డెన్ వీసా కలిగి ఉన్న వాళ్ళకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళతో పాటు ఉంచుకోవచ్చు. అదే మగపిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక దేశానికి ఈ విధంగా వయసు మారుతుంది. దాని ప్రకారం వాళ్ళు స్టూడెంట్ వీసా కానీ, వర్క్ పర్మిట్ వీసాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవాలి, చేయాలి. అదే జర్మనీలో అయితే కనుక ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ పిల్లలు 16 ఏళ్లకే తమ సొంత నివాసం, రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవడం కోసం దరఖాస్తు చేయాలి. 18 ఏళ్లు దాటిన తర్వాత వారు విడిగా చదువు లేదా ఉద్యోగ వీసా ఉంటే తప్ప డిపెండెంట్ గా కొనసాగడం దాదాపు అసాధ్యం. అదే నెదర్లాండ్స్ లో అయితే కనుక ఇక్కడ వయసు పరిమితి 18 ఏళ్లు. 18 ఏళ్లు దాటిన తర్వాత అతను స్వతంత్రంగా సంపాదించినా, వేరే పెళ్లి చేసుకున్నా కానీ అతని తల్లిదండ్రుల మీద ఆధారపడిన హోదా రద్దవుతుంది. మన స్వీడన్ విషయానికి వస్తే ఇక్కడ కొంత వెసులుబాటు ఉంది. అక్కడ పరిమితి 21 ఏళ్లకు పెట్టారు. అంతేకాకుండా పిల్లలు ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నారని చెప్పి నిరూపిస్తే, ఉదాహరణకి వైకల్యం లేదా ఇతర కారణాలు ఉన్నాయని వారు నిరూపిస్తే కనుక వారిని డిపెండెంట్లుగా అనుమతించే
అవకాశం అయితే స్వీడన్ లో ఉంది. అదే భారతదేశంలో వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న మన పిల్లలకి కంపల్సరీగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళ రూపురేఖలు ఛాయలు అన్ని మారతాయి కాబట్టి 15 ఏళ్లకి వాళ్ళకి ఇండిపెండెంట్ గా వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవాలి, చేయాలి. ఆ తీసుకున్న పాస్పోర్ట్ తోనే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, చేయాలి. లేకపోతే వాళ్ళ రూపురేఖలు మారినప్పుడు విదేశాల్లో ఇమిగ్రేషన్ దగ్గర ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అట్లా విదేశాల్లో ఉంటున్న పిల్లలకి ఎవరైతే ఓసీఐ కార్డు కలిగి ఉన్నారో చేశారో వాళ్ళు 20 ఏళ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా ఓసీఐని ఎవరైతే మళ్ళీ ఓసీఐ పొందుతారో ఆ వివరాలవన్నీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి, చేయాలి. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎవరన్నా ఓసీఐ కలిగిన వాళ్ళ పిల్లలు కనుక భారతదేశ పౌరసత్వం పొందాలి, చేయాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు భారతదేశంలో ఉన్నట్లయితే వాళ్ళకి భారతీయ పౌరసత్వం కూడా వస్తుంది, చేస్తుంది. అలాగే విదేశీయులు ఎవరైతే భారతదేశంలో ఉంటున్నారో వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండేటప్పటికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడినట్టుగా ఉండరు. ఇక్కడ స్టూడెంట్ వీసాకి వాళ్ళు మార్చుకోవాలి. ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో ఏంటో ఆ వీసాకి వాళ్ళు మార్పు చెందినట్లు ఉండాలి. అలాగే విదేశీయులు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ వాళ్ళ పిల్లలకి 12 ఏళ్లు దాటేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా FRRO లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాళ్ళ స్టేటస్ కి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ వీసా కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఓసీఐ కార్డు కలిగి ఉన్న NRIs ఎవరైతే ఉన్నారో చేశారో వాళ్ళ పిల్లలకి ఇక్కడ రెగ్యులర్ గా మన ఇండియన్ లో ఉన్న భారతీయుల పిల్లలకి, తెలుగు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా కాలేజీల్లో సీట్లు పొందుతారో ఆ ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అదే విధంగా కాలేజీలో సీట్లు పొందొచ్చు, అదే ఫీజులకి సీట్లు పొందవచ్చు. దాని మీద మీకు ఏదైనా వివరం కావాలన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే దాని వివరాలు కూడా మీకు చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్ గా ఒకసారి మన అల్లుడు, కొడుకు, కూతురు, కోడలు ఆ విదేశాల్లో సెటిల్ అయిపోతే వాళ్ళ పిల్లలకు కూడా విదేశీ పౌరసత్వం ఆటోమేటిక్ గా రాదు. అది వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవాలి, చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి విదేశీ పౌరసత్వం వస్తుంది. అంటే ముందు స్టూడెంట్ వీసా తీసుకొని స్టూడెంట్ వీసా తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. గ్రీన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి వేరే రూల్స్ ఉంటాయి. అలాగే ఇతర కంట్రీస్ లో నేను చెప్పిన విధంగా మారుతూ ఉంటాయి. అరబ్ కంట్రీస్ లో వచ్చేటప్పటికి కొన్ని వెసులుబాట్లు అయితే ఇచ్చారు, చెందారు. అవి కూడా మీకు ఇందాక చెప్పాను, గమనించుకోండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.